అందరికీ వందనాలు. అందరికీ ప్రైజ్ లార్డ్. అందరూ బాగున్నారా? రోజు ప్రార్థనలు గడుపుతూ ఉన్నారా? వాక్యాలు చూస్తూ ఉన్నారా? మాటలు వింటూ ఉన్నారా? ప్రతిదీ కూడా దేవునితో పంచుకుంటున్నారని నేను అనుకుంటున్నా. దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కటి కూడా దేవుళ్ళు మీరు అనుభవించండి. అనుభవిస్తేనే మనకి తెలిసేది, అనుభవించకపోతే తెలియదు. సరే, చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా, సర్వశక్తివంతుడా ప్రభువా, నీకు వందనాలు ప్రభువా. దేవా, ఈ సమయంలో తండ్రి అయా లేఖన భాగంలోకి విడిచి ఉండగా మీరు నాతో మాట్లాడి అయా తండ్రి ఇవి వింటున్న ఈ బిడ్డల హృదయాలలో నాటబడి స్థిరముగా నాయన ప్రభువా తండ్రి, ఆ ప్రతి బిడ్డ కూడా ప్రభువా ఈ మాటలు విని గ్రహించి నాయన అనేకమైన బిడ్డలకి నాయన ప్రభువా తండ్రి వారు కూడా తండ్రి అయా ఈ మాటలు షేర్ చేసేటప్పుడు కృపదాయ చేయండి. ప్రతి ఒక్క బిడ్డ కూడా ప్రభా ఈ మాటలు తండ్రి విడిచిపెట్టకుండా హృదయంలోనే నిలిచిపెట్టుకొని ప్రభా అనేకమైన బిడ్డలకి నన్ను ప్రభా తండ్రి ఎప్పటికీ నాయన ప్రభా హృదయాన్ని తండ్రి తేటపరుచుకుంటూ నాయన ప్రభా ముందుకు నడిపించమని, ఎలాంటి తలంపులు ఎలాంటి ఆలోచన లేకుండా ప్రభా తండ్రి అయ్యా మమ్మల్ని అందరినీ సరైన మార్గంలోకి నీ లేఖన భాగంలోకి నాయన ప్రభా నీ పరిశుద్ధ గ్రంథం అనేలో ఉన్న ప్రతి మాట కూడా ప్రభా మాకు నాయన మా హృదయంలో ఉన్న ప్రతిరోజు శుద్ధీకరణ దయచేయమని యేసునామమున నడుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్ అందరికీ, ప్రైజ్ లార్డ్. సరే, ఒక అధ్యాయం చదువుకుందాం. ఆది కాండము 9వ అధ్యాయము 13వ వచనము. మేఘములో నా ధనస్సును ఉంచి తిని, అది నాకును భూమికిని మధ్య నిబంధనకు గుర్తుగా నుండును. భూమిపైకి నేను మేఘమును రప్పించినప్పుడును ఆ ధనస్సు మేఘములో కనబడెను. ఈ ధనస్సు అంటే ఏందనుకుంటున్నారు? తెలుసా? ఎవరికైనా తెలిస్తే సంతోషం. దేవునికి మహిమ కలుగును గాక. తెలియకపోతే ప్రతి ఒక్కరు కూడా శ్రద్ధగా ఈ మాటలు వినండి. ఈ మేఘధనస్సు అనేది నోవాకు జలప్రళయము వచ్చిన తర్వాత నోవాకు వాడి ప్రజలు వారందరూ ఆ జలప్రళయంలో కొట్టుకొని పోయి ఉన్నారు. అందరూ మరణించి ఉన్నారు. అందరూ మరణించి ఉన్నప్పుడు నోహాకు ముని మనవళ్ళు ఎవరెవరు? కూషు, నిమ్రోదు కనెను. అతడు భూమి మీద పరాక్రమశాలి ఉండుటకు ఆరంభించెను. కూషు నిమ్రోదును కనెను అంటే తర్వాత జలప్రళయము వచ్చిన తర్వాత వాళ్ళ సంతతి వారందరూ కూడా నోవాకు ముని మనవళ్ళు, వారి సంతతి ఏలేవాళ్ళు. వారు 150 రోజులు నీళ్లు నిలిచి 8 మంది రక్షించబడ్డారు. ఆ టైంలో 8 మంది రక్షించబడ్డారు. 8 మంది నోవాకు కుటుంబము ఒక్కటే ఉన్నదంట. నోవాకు యెహోవాకు బలిపీఠము కట్టినప్పుడు దహన బలి అర్పించి మరలా జలప్రళయము రాదు అంటే దేవుడు నోవాకుతో నిబంధన చేసిండు. ఏమని? జలప్రళయము లాంటి ఇంక రావు అనేది తెలియపరిచిండు. ఆ టైంలోనే తెలియపరిచి దానికి నిబంధనగా ఏం చేసిందంటే ఇక్కడ నేను చదివిన వచనం ఉంది కదా, మేఘములో నా ధనస్సు ఉంచి తిని అది నాకును భూమికి మధ్య నిబంధన గుర్తు నుండును. భూమిపైకి నేను మేఘమును రప్పించినప్పుడు ఆ ధనస్సు మేఘములో కనబడెను. ఇప్పుడు మనకి తెలుగులో అంటారు కదా, ఏదో ఇంద్రధనస్సు అని అంటారు కదా, రంగులుగా ఒక గీత వల్ల ఒక రౌండ్ షేప్గా వస్తుంది. అది సాయంత్రకాల సమయంలో వస్తూ ఉంటుంది. ఎప్పుడూ ఒకసారి వస్తుంది.
అది ఏమిటంటే దేవుడు, అది సూచక. అది దేవుడే దాన్ని మేఘధనస్సు అని పేరు పెట్టి ఇక్కడ అది దేవుడే ఎవరెవరికంటే వస్తున్న ఆటంకాలకి దానికిను అడ్డుగా భూమికిను కషంకి ప్రజల మధ్యకి అవి రాకుండా ఎలాంటి ఇబ్బంది పడకుండా అలాంటి దేవుడే అది మనకి ఆ ధనస్సు అనేది ఆకాశం పైన అది నిలిపి ఉంచటము జరిగింది. అది దేనికైనా తట్టుకునే టైం, అది ఎప్పుడో ఒకసారి వస్తూ ఉంటుంది. అంటే జలప్రళయం లాంటి మనకి ఈ లోకంలో అలాంటి మనకి రాకుండా ఈ ప్రమాదాలు కానీ ఈ లోకంలో ఏది సంచరించినా కానీ మనకు అది గుర్తు. అది ఆ మేఘం అనేది, ఆ మేఘధనుస్సు అనేది బాగా మనలో తెలిసింది ఏంటంటే ఇంద్రధనుస్సు అంటే తెలిసింది. కానీ ఇంద్రధనుస్సు అంటే దేవుడు అక్కడ లెక్కించబడలే. ఇంద్రధనుస్సు అనలేదు. ఇంద్రధనుస్సు అంటే అది ఇంద్రుడు కలిగించాడని మళ్ళీ ఇదొక పుకారు పుట్టిస్తారు. అందుకే ఇంద్రధనుస్సు అనలే దేవుడు, అక్కడ ధనస్సు అన్నాడు. ధనస్సు, మేఘంలో నేను ధనస్సుని రూపీగా ఏమంది ఇక్కడ, భూమి పైకి నేను మేఘమును రప్పించినప్పుడు ఆ ధనస్సును మేఘంలో కనబడును. ఆ ధనస్సు మేఘంలో కనబడును అంట. అది దేవుడు రప్పించినప్పుడు ఆ ధనస్సు మనకు మేఘంలో రౌండ్ షేపుగా చాలా ఒక మనకి కనపడేది. ఈ మచ్చున చాలా ఈ సైజున బారుగా ఒక తాడు వలె మనకు అవపడుతూ ఉంటుంది. అది దేవుడి సూచిక. ఈ లోకంలో అనేక మనకి జలప్రలయం లాంటి అలాంటి సమస్యలు మనకి రావు అని దేవుడు అది ఒక సూచికగా మనకు పెట్టి ఉన్నాడు. కానీ అది ఎవరు కూడా గుర్తించలేకపోతున్నారు. క్రైస్తవులుగా ఎవరు కూడా అది వేరే, నేను ఇందా చెప్పాను కదా, ఇంద్రధనుస్సు అని అదని ఇదని వాళ్ళ హిందువుల ప్రకారం అది వాళ్ళు చెప్పుకుంటున్నారు. కానీ అది దేవుడే ఈ లోకంలో ప్రమాదాలు అలాంటివి రాకూడదని ఆ ఇంద్రధనుస్సుని దేవుడే ఏర్పాటు చేసి భూమికి నొరులకి రప్పించిన ప్రమేగను. అప్పుడు నాకును మీకును సమస్త జీవరాశులకు అన్నట్టు మనకి జీవరాశులకి మధ్యను నున్న నా నిబంధన జ్ఞాపకం చేసుకుందును కనుక సమస్త శరీరం నాశనమును చేటుకు అలాగూ ప్రవాహం నీళ్లు రావు. ఆ ధనస్సు మేఘములు నుండును. నేను దానిని చూసి దేవునికి భూమి మీదనున్న సమస్త శరీరులకు, చూడండి, ఈ లోకంలో మానవులుగా నియమించిన ప్రతి ఒక్కరికి కూడా ఎలాంటి సమస్యలదని దాని విషయంలో రాదు అని తెలియపరిచింది. కానీ నిమ్రోదు కూషు నిమ్రోదు కనెను. కూషు కుమారుడు అంట నిమ్రోదు. నేను నిమ్రోదు గురించి అన్య భాషల గురించి నేను వీడియో చేశాను, అది చూడండి ఎవరైనా కానీ. కూషు నిమ్రోదు అంటే ఈ నోవాహు మునిమనులతో అప్పుడు నోవాహుతో చెప్పిన ఈ మాటలు, జల ప్రళయం రాదు, నీకు నాకు మధ్య ఒక నిబంధన నేను ధనస్సు అనేది నేను పెడతాను రప్పిస్తాను భూమికి ఆకాశం మధ్యకి, అలాంటి ఇంకా జల ప్రళయం రావు అని దేవుడు తెలియపరిచిండు. దేవుడు తెలియపరిచినప్పుడు అది ఈ నోహాకు మళ్ళీ వారసత్వం అనేది వాళ్ళ ద్వారా మళ్ళీ కలగజేసినది. ప్రజలు మళ్ళీ కూడా నోవాకి మళ్ళీ 3 పిల్లలు నోవాకు ముని వాళ్ళ మళ్ళీ సంతతి తయారై వాళ్ళకి ఎలాంటి ప్రమాదం రాకుండా ఈ ధనుస్సు అనేది ఈ లోకంలో మనకందరికీ పెట్టున్నాడు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, దేవుడు ఆ మాట చెప్పినా కానీ వినలేని ప్రజలు ఉన్నారు. నెక్స్ట్ తరంలో జలప్రళయం వెళ్ళిపోయిన తర్వాత నెక్స్ట్ తరంలో ఈ మాట పట్టించుకోలేని నిమ్రోదు సైన్యము అంతా నిమ్రోదు మాటల వలె చాలా తొందరపడి అలా ఇయటము జరిగింది. అది తొందరపడి జలప్రళయము అలాంటి రాకూడదని మళ్ళీ నిమ్రోదు మళ్ళీ బాబేలు గోపురం కట్టాలి, అక్కడ పట్టణాలు అంటే దీని నిమిత్తం నేను ఒక వీడియో చేశాను. నిమ్రోదు గురించి నేను ఒక వీడియో చేశాను, దీంట్లోనే ఉంది చూడండి. ఆ భాషలో తారుమారైన సంగతి అది మొత్తం దాంట్లో నిలిచున్నది. ఇప్పుడు ఇదైతే నేను మేఘంలో నా ధనస్సు ఉంచి దీని గురించి మాత్రమే తెలియపరిచాను. ఇది ఎందుకు పెట్టాడంటే జలప్రళయం లాంటి మీకు మాకు మధ్యన ఇలాంటి జలప్రళయం రాదని మనకి దేవుడు అది ఒక గుర్తుగా మనకి ఈ లోకంలో
ఆకాశంలో మనకు గుర్తుగా పెట్టున్నాడు. సరే, ప్రతి ఒక్కరు కూడా జ్ఞాపకం చేసుకోండి. ఈ లోకంలో మనకి ఏ సమస్యలు వచ్చినా దేవుడే నిలిచి ఉన్నాడు. అన్నిటికీ మన మీద డిపెండ్ కాకుండా దేవుడి మీద డిపెండ్ కావాలని నేను మనసారా కోరుకుంటున్నాను. ఎవరో ఏదో చేస్తారని మీరు ఆశపడొద్దు. దేవుడి వైపు చూడండి, దేవుణ్ణి వెతకండి, దేవుని పాదాలు పట్టుకోండి. ఎందుకంటే దేవుడికి అసాధ్యమైనదంటూ ఏమీ లేదు. అది నీకు నాకు సాధ్యం కావచ్చు, దేవుడికి అది అసాధ్యం. దేవుడికి అది మరుగైనదంటే లేదు. దేవుడికి అన్నీ తెలుసు. నువ్వు ఎక్కడున్నా నన్ను ఎవరు చూడట్లేదు అనుకుంటున్నావు, దేవుడు సమస్తం నువ్వు చూస్తున్నావు. కానీ దేవుడు తెలియపరిచినది ఇలాంటి ప్రమాదాలు రావు అని దేవుడు మనకి ఆ ధనస్సుని ఈ లోకానికి ఆకాశం భూమికి మధ్యలో మనకు నిలబెట్టి ఉన్నాడు. కానీ మనం నమ్మలేకపోతున్నాను. నిమ్రోదు వలె మళ్ళా అలాంటి జలప్రళయం వస్తాయి అని మనం కూడా అదే అనాలోచనతో అదే మూఢనమ్మకాలచితమైన తిరుగుతాలు ఆడుతూ ఉన్నాము. హిందువులు అన్యుల మధ్యలోకి వెళ్ళి అన్ని రాజ్యాన్ని మనం ప్రకటిస్తున్నాం. అన్యుల మాటలు వింటూ అన్యులతోనే మనం గడపాలని అనుకుంటున్నాం. కానీ మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ప్రతి ఒక్కరు కూడా దేవుని రాకడ వస్తూ ఉంది. దేవుని రాకడలో మనం అందరం ఎత్తబడే గుంపులో మనం ఉండాలి. ఎవరో భయపడతారని కాదు, దేవుడు మనకే తోడుగున్నాడు. ఇలాంటి ధనస్సు లాంటి ఎన్నో దేవుడికి అసాధ్యమైనదంటూ ఏమీ లేదు. మనకి రాపోయిన ఏ దాడి మనకు రాకుండా దేవుడు అడ్డుపడ్డాకు ఆయన సిద్ధంగా ఉన్నాడు. కానీ మనము తిరస్కరిస్తున్నాం. జ్ఞాపకం చేసుకోండి. మరి చిన్ని మాటలు దేవుడు దీవించునుగాక. ఆమేన్, ఆమేన్. పరిశుద్ధుడా తండ్రి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా తండ్రి, నీకు వందనాలు ప్రభా. ఈ సమయంలో ప్రభా నీ ధనస్సు నిమిత్తం నాయన ప్రభా నీ మాట్లాడినందుకు వందనాలు ప్రభా. బిడ్డలు విని ఉన్నారని నేను నమ్మొచ్చు ఉన్నాను ప్రభా. ప్రతి బిడ్డని దీవించని ఆశీర్వదించని ఈ మాటలు విన్న ప్రతి ఒక్క బిడ్డ కూడా ప్రభా తండ్రి దీవానికి స్తోత్రం ప్రభా. ప్రతి బిడ్డని దర్శించిన వారికి ఉన్న సమస్యలు, వారికి ఉన్న బాధలు, వారికి ఉన్న అప్పులు, వారికి ఉన్న రోగాలు ప్రతిది కూడా నజరేయుడైన యేసుక్రీస్తు నామములో లయపరచమని అడుగుచున్న పరిశుద్ధాత్మదేవ, మీరే దర్శించిన నీ లేఖన భాగంలో మీరుండి నాయన ప్రభా ఈ మాటలు తెలియపరిచినందుకు యేసు నామములో నడుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్లాడమ్మా, అందరి ప్రైజ్లాడు. అందరూ వీడియో చూసి అనేకమైన బిడ్డలకి షేర్ చేయండి. షేర్ చేయడం మర్చిపోవద్దు. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా చూడాలి, వినాలి, వాళ్ళు కూడా మార్చబడాలి. థ్యాంక్ యూ జీస్. వందనాలమ్మ. ప్రైజ్లాడు అందరికీ.